జూన్ 4వ తేదీ ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గంతో పాటు అభివృద్ధి పట్ల చర్చకు సిద్ధమని వెలగపూడి రామకృష్ణబాబు సవాలు చేశారు. డబ్బులిచ్చి రాజకీయం చేయడం తనకు తెలియదని ఎద్దేవా చేశారు. భూ కబ్జాలు అక్రమాలు చేయడం తనకు చేత కాదని ఆయన స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా 18వ వార్డులో ప్రజలతో కలిసి డాన్స్ చేశారు. ఈ ఎన్నికల్లో లోక్సభతో పాటు శాసనసభ నియోజకవర్గాల్లో తేదేపాదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి జూన్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని జోష్యం పలికారు. మందు, బిర్యానీ, టోకెన్లు, చీరలు, స్వీట్లు పంచడం వల్ల ఓట్లు పడవని విమర్శించారు. జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు తమ సొంత ఖర్చుతో తూర్పు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారని, ఎంత డబ్బులు ఇచ్చినా తనకు వచ్చిన ప్రజాదరణ తన ప్రత్యర్థికి ఉండదని స్పష్టం చేశారు. వెలగపూడి పర్యటనలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
ఈరోజు 18వ డివిజన్ అప్పుగారు ప్రాంతంలో 18వ వార్డు కార్పొరేటర్ గొలగాని మంగవేణి పోలారావు గారు, బీజేపీ నాయకురాలు ఉమ్మిడి సుజాత గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అలాగే జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు బీజేపీ నాయకులు అప్పారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రజల స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని, అదే రకంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఎప్పుడు వచ్చుద్దా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మేము ఇప్పుడు తిరిగినప్పుడు మీరందరూ కూడా చూశారు, చాలా బ్రహ్మాండంగా ప్రజాదరణ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్డీఏ కూటమి జూన్ 4వ తారీఖున విజయఢంకా భోగించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. అదే రకంగా తూర్పు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, ఆ షిరిడి సాయినాథుని చలన ఆశీస్సులతో తప్పకుండా కూడా నేను విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. క్లోజు, ఇంకేం చెప్పవసరం లేదు. రమ్మను, ఎక్కడికైనా రమ్మను, ఇద్దరు ఎదురు బదులు మాట్లాడుకుందాం. ఇవన్నీ ఎందుకు లేనిపోయిన మాటలు? ఇప్పుడు ఇంటికి వెళ్తే రచ్చగెలవాలా? ఇంట్లో వాడిని కాపాడుకోలేని ప్రజల్ని ఏం కాపాడతారా? 2019లోనే వెళ్ళకపోయారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ పార్లమెంటు భరత్ గారు, మేము 7 శాసనసభ్యులు, ఎన్డీఏ కూటమి 7 శాసనసభ్యులు విశాఖ పార్లమెంట్ కింద మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. వాళ్ళకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే రమ్మను, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఏ గులకరాళ్ళు వేసుకుని ఇటువంటి వ్యవహారాలు డ్రామాలు వద్దు. కోడికత్తి అయిపోయింది, ఇప్పుడు గులకరాయి అయిపోయింది. అందులో ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ఆయన భూ భర్షకుడు, నేను భూ రక్షకుడిని. ఆయనలాగా నేను గట్ల పక్కన శ్మశానాలు, చెరువులు కబ్జాలు చేయలేదు. మన టైకూన్ హోటల్ దగ్గర వాస్తు కోసం ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా రహదారి క్లోజ్ చేయలేదు. మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అలాగే జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎవరో నిజాయితీగా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నాను తప్పితే, అసలు వైసీపీ పార్టీకి వాలంటీర్లు తప్పితే కార్యకర్తలు ఉండారా? వెళ్ళి వాళ్ళని అడిగి నా దగ్గర అని చెప్తాను.